శ్యామ్ లెగరా, టైం అయిపోయింది. ఇంకా పడుకున్నావేటి? నేను ఇప్పుడు లాగలేను. పోనీలే, స్కూల్ సెలవు కదా, పడుకొని. స్కూల్ ఉన్నప్పుడు ఒకలాగా, స్కూల్ లేనప్పుడు ఒకలాగా లెగడం కాదండి. ఒకే టైమింగ్ మెయింటైన్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. నాన్న పాకెట్ మనీ ప్లీజ్. థ్యాంక్ యూ. నువ్వు ఇంకా డబ్బులు ఎక్కడివి? మీ నాన్న అడిగేసావా? సరేలే, ఆ పక్క బట్టలు మడత పెట్టి. ఉతకడాలు సద్దలాలు నీదే కదా, నువ్వు చేసుకో. నువ్వు పడుకునే మంచం మీద ఉన్న పక్క బట్టలు నువ్వు లేచిన తర్వాత నువ్వే సర్దుకోవాలి. ఇది నీకు చాలా సార్లు చెప్పాను. సర్దు. ఎప్పుడైనా అందరూ సర్దుమంటావు. చా నానా, నువ్వు తినేసిన తర్వాత ప్లేట్ సింక్లో పెట్టి. ప్లేట్లు అంటే నువ్వే కడుగుతావు కదా, ఈ ప్లేట్ కూడా నువ్వే తీ. నిన్ను ప్లేట్ తీయమన్నాను, కడగమని చెప్పలేదు. ప్లేట్ తీ. మీ అమ్మ ఎదురా ఏం అలా ఉన్నావు? నాన్న అమ్మకు నేను ఇష్టం లేదు నాన్న. పడుకున్న బట్టలు నన్నే సర్దుమంటుంది, తిన్న ప్లేట్లు నన్నే తీయమంటుంది. నేను రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, నా పని నువ్వు చేస్తున్నావా? లేదు. మీ అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు టిఫిన్ పెడుతుంది, అది నేను చేస్తున్నానా? లేదు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నీ బ్యాగ్ నేను ఏమైనా మోస్తున్నానా? నేనే పట్టుకెళ్తున్నాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నాన్న. నువ్వు పెద్దవాడు అవుతున్నావు, ఈ పనులు నువ్వే చేసుకోవాలి. నేను తిట్టిందంటే నీ మీద తనకు ప్రేమ లేదని కాదు. వచ్చారా? ఉండండి, టీ తీసుకొని వస్తాను. సారీ మా. ఏమైందిరా?